దశాబ్ద కాలంగా ఎయిర్పోర్టు ఏర్పాటు అంశం నిజామాబాద్ జిల్లా ప్రజలను ఊరిస్తుంది. 15 ఏళ్ల క్రితం విమానాశ్రయం ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకు పనుల్లో పురోగతి కనిపించడం లేదు. నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. సర్వేలు, పరిశీలనలు తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వాలు కూడా నోరు విప్పడం లేదు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోవడం లేదు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటుతో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఊపు వచ్చే అవకాశాలున్నా ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి ఎయిర్పోర్టు కథ మళ్లీ మొదటికి వచ్చినట్లే లెక్క. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఎయిర్పోర్ట్ కి అనేక అనుకూల అంశాలున్నాయంటూ ప్రతిపాదించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల 44వ జాతీయ రహదారి తెలంగాణ యూనివర్సిటీతో పాటు రైల్వే కనెక్టివిటీ సైతం కాస్తంత దూరంలోనే ఉండటం ప్లస్ పాయింట్ గా గుర్తించారు. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో జక్రాన్పల్లి వద్ద ఎయిర్పోర్టు ప్రతిపాదన చేశారు. వరంగల్, మామునూరు ఎయిర్పోర్టుతో పాటు మరో 2 ఎయిర్పోర్టు నిర్మాణానికి విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ నిజామాబాద్ జిల్లాలో ప్రతిపాదిత ఎయిర్పోర్టు ఇంకా సంప్రదింపులు చేయడంలోనే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జక్రాన్పల్లి వద్ద మొదటగా దేశీయ విమాన సర్వీసులను నడిపించేందుకు మినీ ఎయిర్పోర్ట్ ని నెలకొల్పే అవకాశాలున్నా అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు ప్రపోజల్ చేసింది. ఇందుకోసం 328 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని, 510 ఎకరాల భూమి అవసరమని గతంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకి 348 కోట్ల రూపాయలు, 740 ఎకరాల భూమి అవసరమని తేల్చి చెప్పారు. జక్రాన్పల్లి వద్ద ప్రభుత్వ అసైన్డ్ భూమి ఎక్కువగా ఉంది. భూసేకరణకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేనందున అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినా పెద్ద భారం పడే అవకాశం లేదని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మొత్తం 6 విమానాశ్రయాల ఏర్పాటుకి కసరత్తు జరుగుతుంది. కొన్ని చోట్ల భూసేకరణ చేయాల్సి వస్తుంది. భూసేకరణ, నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. జక్రాన్పల్లిలో మాత్రం కేవలం నిర్మాణాలకే ఖర్చు చేస్తే సరిపోతుంది. శంషాబాద్ లో ఇప్పటికీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటంతో ప్రభుత్వం మాత్రం ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో జక్రాన్పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటుపై మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే అందించింది. స్థలం అనుకూలంగా ఉందని పేర్కొనడమే కాకుండా ఎంత భూమి అవసరమో, ఎన్ని నిధులు వెచ్చించాలో కూడా పేర్కొంది. సర్వేకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సమ్మతం రావాల్సి ఉంది. ఎయిర్పోర్ట్ అథారిటీ పూర్తిస్థాయి నివేదికను విడుదల చేసి 1.5 ఏళ్ల గడిచింది. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేకుండా పోయారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎయిర్పోర్టు ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లా దిశాదశ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు స్థానికులు. రాష్ట్రంలోని ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని పెండింగ్ సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా వాసులు కోరుతున్నారు. ఈ ప్రస్తుత ప్రభుత్వము కొన్ని ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా గత కాలం నుంచి, గత 2 దశాబ్దాల నుంచి వెలుగులోకి వచ్చిన నిజామాబాద్ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ను ప్రస్తుతం పక్కన పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనేటటువంటి ప్రతిపాదన 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మొదలైంది. 2005 సంవత్సరంలో ఆర్మూర్ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన నిజామాబాద్కు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేస్తూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2009లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన క్యాబినెట్ మీటింగ్లో ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్టుకు వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగింది.
అయితే ఇది జరిగి 2 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆ విషయంలో ఎటువంటి ముందడుగు పడలేదు. గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన వచ్చింది. మరియు దీనికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఇక్కడ సర్వే జరిగి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంది, మరి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కంటే కూడా ఇక్కడ ఫిజిబిలిటీ బాగుంది అనేటటువంటి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ను మాత్రం పక్కన పెట్టేసి వాళ్ళు వయబిలిటీ లేదు అని చెప్పేటటువంటి మిగతా ఎయిర్పోర్ట్లను చేపడుతున్నారు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మా జిల్లా అభివృద్ధి సంస్థ తరఫున మేము దీనికి ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ను నిర్మించడానికి పూనుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దాదాపు 2 దశాబ్దాల కింద ప్రతిపాదన వచ్చినటువంటి నిజామాబాద్ ఎయిర్పోర్ట్ను పక్కన పెట్టడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్టుకు ఆమోదం ఇప్పించి ఇక్కడ మిగతా వాటితో పాటు దీన్ని నిర్మించాలని చెప్పేసి మేము మా జిల్లా అభివృద్ధి సంస్థ తరఫున కోరుతున్నాం. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్క జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ వారికి గల్ఫ్తో పాటు విదేశాలకు వచ్చిపోయే వారికి సౌకర్యంగా ఉంటుంది. జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. చుట్టుపక్కల జిల్లాల్లో ముఖ్యంగా బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం వేలాది మంది గల్ఫ్తో పాటు ఇతర దేశాలకు వెళ్లేవారు ఎక్కువగానే ఉన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కారణంగా వారందరికీ దూరభారం తగ్గుతుందని, పరిశ్రమలు పెరగడం, వ్యవసాయంలో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. గల్ఫ్ కార్మికులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై శ్రద్ధ చూపాలని, పసుపు పంట అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని రైతులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్థానికులు కోరుతున్నారు. నిజామాబాద్ జక్రాన్పల్లి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని గత పాలకులు, దాదాపుగా ఆంధ్ర పాలకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సమయంలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ అనేది ఎన్నికల అస్త్రంగా మారింది. అనేక పర్యాయాలు అనేక మంది నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎయిర్పోర్ట్ని సాకుగా చూపి వాటిని ఆ మాటల్ని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నమే చేశారు. కానీ ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కు కావాల్సినటువంటి ప్రయత్నాలు మాత్రం చేయలేదు. గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది జక్రాన్పల్లి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం ఉంది అని చెప్పి అక్కడ ఎయిర్పోర్ట్ని అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ముందడుగు పడలేదు. కేవలం ఎన్నికల ముందు ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తామని చెప్పడమే తప్ప ఇప్పటివరకు అక్కడ ఎటువంటి పనులు జరగలేదు. కేవలం భూసేకరణ మాత్రం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎయిర్పోర్ట్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా దానిపైన తగు చర్యలు తీసుకొని ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.